ఓనర్ అని రెంట్ కి ఇచ్చారు కదా శేఖర్, అతను శేఖర్ అన్నమాట. ఆయన లాయర్ అని చెప్పుకొని తిరుగుతారు, వాస్తవానికి ఆయన లాయర్ కాదు. పోలీస్ స్టేషన్, పోలీసులు అంటేనే భయం నాకు అసలు, అటు వెళ్ళాలన్నా. ఇంకా మా వారు ఉండేసి ఎందుకు అనవసరమైన గొడవలు, వానికి ఇచ్చేద్దాం, మనం ఎక్కడన్నా షాప్ చూసుకుందాం అంటే అప్పటికి ఫైనాన్స్ మైండ్ ఎక్కేసింది కదా. సో ఇలా మాట్లాడుకుంటూ వచ్చాం. లేదులేమ్మా 30,000 ఇవ్వు, 5,000 రెంట్ ఇవ్వు అని చెప్పేసి ఆయన ఓకే. పెళ్లి టైంలో ఏదో చిన్న చిన్న మాటలు వచ్చినాయి, ఇంకా అందుకు నేను ఆ ఇంట్లో ఉండనని చెప్పేసాను మా మామయ్య గారికి. అందుకని నేను మీ ఇంటికైతే రాను, రెంట్కుంటానని చెప్పి. అలాంటి టైంలో వాళ్ళ బాబు యుఎస్ వెళ్తున్నాడు. యుఎస్ వెళ్తుంటే వాళ్ళది ఓన్ హౌస్ కదా, అందరం దగ్గర ఎంత ఉంటాయి అమౌంట్స్, మా అంటే 2 లక్షలు 3 లక్షల నుంచి అయితే ఉన్నాం కదా. ఇంకా అందరం ఫ్రెండ్స్ తర్వాత కొంచెం మనం ప్లాన్ చేసుకొని మళ్ళీ ఇల్లు కట్టుకుందాం అన్న ప్లానింగ్ కి వెళ్ళిపోయింది. సరే, ఈ 4 ఫ్రెండ్స్ లో ఎవరైతే నేను గోల్డ్ పెట్టి ఇచ్చానో ఆ అక్క రియల్ ఎస్టేట్ కూడా చేస్తాం మొదలు పెట్టింది. నువ్వు అలా ఎలా చెప్తావు, దాంతో పడలేనని నేను పోయి ఆమెకే చెప్పాను, ఇలా ఉందంట కదా, నువ్వు ఎలా నన్ను కొనొద్దంటావు, అది ల్యాండ్ కొనమంటావు అనేసి. వాళ్ళు వెళ్ళి కొట్లాడారు. అంత గుడ్డిగా ఆమె నమ్ముతుండే. ఈ 4 కన్నా ఈమెతో ఎక్కువ ఉంటుండే, వాళ్ళ 3 కొంచెం తక్కువ ఉంటుండే నేను. ఎందుకంటే ఫైనాన్స్ డీలింగ్స్ ఎక్కువ నడిచేది కదా మా ఇద్దరి మధ్య, చిట్టీలు అని అవని ఇవని. సో ఎక్కువ క్లోజ్ ఉంటుండే వాళ్ళం. సరే ఇలా కాదు, సరే అని. నువ్వు సరేవే, నా మాట నమ్మకపోతే అరుణ మాట నమ్మేలా ఉంటే కొనేసుకో, రేపొద్దున నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఇంకా నన్ను అనొద్దు అని. వద్దులే పెద్దామ అంత గట్టిగా చెప్తుంది, ఎందుకు రిస్క్, వదిలే అక్క అని చెప్పేసిన. ఇక కొంచెం బాధపడింది, నువ్వు నా మాట నమ్మవా అది ఇదని. ఏదన్నా ఉండని దేవుడి దగ్గర అయితే నేను ఆదుకోను అని. అలా దేవుడు నన్ను ఎన్నిసార్లు హెల్ప్ చేస్తున్నాడంటే ఆమె విషయంలో అనిపిస్తుంది. ఇది వచ్చి సేమ్ హౌస్ వచ్చి చూసాంది మా మామయ్య వచ్చి చెప్పారు, మా మామయ్య గారు వచ్చి నాకు మార్నింగ్ చెప్పారు. అది కూడా ఎట్లా జరిగిందంటే, ఇల్లు తీసుకోమంటే మన బడ్జెట్ కాదు మామయ్య, ఎందుకు అనవసరంగా ఇల్లు అంటారు మీరు, ఇదంతా అయ్యే పని కాదులే అని మా ఫ్రెండ్, నాకు చిన్ననాటి ఫ్రెండ్ ఒక అమ్మాయి జాను అని ఉంది, ఎంత చిన్ననాటి మా విలేజ్ ఫ్రెండ్స్, 3rd క్లాస్మేట్ అమ్మాయి నాకు. మళ్ళీ కట్ చేస్తే మా ఇంట్లో పని కోసమే వచ్చింది తను. మళ్ళీ కలిసాం, బానే ఉంది. తనకి కొంచెం కిడ్నీలో స్టోన్స్ అవి ఉంటే హాస్పిటల్కి వెళ్ళాం. నేను ఆ అమ్మాయికి వంట చేసుకెళ్ళాలి మామయ్య, ఇవన్నీ మనకి కాదు అంటే, లేదు నువ్వు రా చూడు ఇల్లు అనేసి. సరే వచ్చి చూసాము. ఆయన 45 lakhs ఏదో సమ్ అమౌంట్ చెప్పారు, ఇది మన బడ్జెట్ కాదని చెప్పి నేను వెళ్ళిపోయాను సైలెంట్ గా. వెళ్ళిపోయిన తర్వాత మా పెద్ద బాబు తీసుకొచ్చి సాయంత్రం వాళ్ళ తాతయ్య చూపించినా మా పెద్ద బాబుకి బాగా నచ్చింది. ఇంకా ఆయన ఏం చెప్పినా అదే వింటా నేను క్లియర్గా. ఇంకెవ్వరు ఏం చెప్పినా వినను. అది ఫ్రెండ్ గాని, హస్బెండ్ గాని, మమ్మీ గాని, డాడీ గాని ఎవ్వరు ఏం చెప్పినా వినను అసలు. మా పెద్ద బాబు చెప్పాడంటే ఇంకా అది ఫైనల్. ఇంకా ఇది మమ్మీ నాకు నచ్చింది, మనం కొనుక్కుందాం అనేసి అన్నాను. అది నచ్చింది అంటున్నావు, నా బ్యాగ్ లో 10,000 ఉన్నాయి, ఆ ఇల్లు కొనాలంటున్నారు. ఏంది ఇది అసలు, అది జరిగేదేనా? 44 లక్షలు ఇల్లు ఏంటి, 10,000 పెట్టుకోవడం ఏంటి, మీరు ఇల్లు నచ్చింది అనడం ఏంటి అని అంటే, సరే ఏదైతే అది అయింది, మొండి ధైర్యం. వాడికి నచ్చింది అంటున్నాడు కదా, సరే చూద్దాం ఏదో ఒకటి చేద్దాం అనేసి. అంటే మా మామయ్య అప్పుడు నాకు ధైర్యం ఏంటంటే, మన ఇల్లు ఉంది కదా, ఆ ఇంటి పేపర్ నీకు ఇస్తా, నువ్వు ఎక్కడన్నా లోన్ తెచ్చుకో అని అంటే, లేదు మామయ్య అట్లేమొద్దు, మీ ఇంటి పేపర్లు మీ దగ్గర పెట్టుకోండి, నేను ఆ ఇంట్లో ఉండనే అన్నాను. మళ్ళీ ఇంకా ఆ ఇంటి పేపర్లు ఎట్లా వాడతాను, నా ఇంటి కోసం మీ ఇల్లు అయితే పెట్టలేను కదా. రేపొద్దున మళ్ళీ నా ఇంటి పేపర్లు పెట్టి నువ్వు ఇల్లు కొనుక్కున్నావు అంటే నేను తల దించుకోలేను, నా వల్ల కాదు. నాతో అయితే కొంటా, లేకపోతే లేదు. సరే అయితే ఫస్ట్ అయితే వెళ్దాం పదండి అని వచ్చి బిల్డర్ తో మాట్లాడినాం. 10,000 ఇచ్చినాం అడ్వాన్స్. రేపు ఇట్లా మనం పెట్టుకుందామండి, ఏదైతే ఏంది రేపు మనం అగ్రిమెంట్ చేసుకుందాం అనేసి అనుకున్నాం. అనుకుంటే అగ్రిమెంట్ అయితే కాదు మేడం, 2 lakhs కి 10 lakhs ఇస్తే అగ్రిమెంట్ చేసుకుందాం, 2 lakhs కి అయితే అగ్రిమెంట్ కాదు అని అన్నారు. ఇదేంటి మరి ఎప్పుడు చేస్తారంటే, అది కూడా మీరు 1 week లోపు 10 lakhs చేస్తే ఓకే, లేదంటే ఈ 2 lakhs కూడా మేము రిటర్న్ ఇవ్వమనేసి అని అన్నారు. ఇది మరి పెద్ద టాస్క్. 10,000 ఉంది చేతిలో, 10 days లో నీకు 10 lakhs అంటే 2 lakhs కడితే ఉన్నది కూడా పోతుంది కదా అనవసరంగా. 2 lakhs అంటే చిన్న అమౌంట్ కాదు కదా. ఏంది ఇది అవి అంటే, ఏమో అమ్మ నాకు తెలియదు అనేసి. సర్లే అయితే అని చెప్పి 10,000 అడ్వాన్స్ ఇచ్చాము. ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్తే నేను ఎప్పటి నుంచి ఇట్లనే రొటేషన్ కి ఇచ్చిన అమౌంట్ భాస్కర్ రెడ్డి అంకుల్ అనేసి వాళ్ళ దగ్గర పెట్టున్నాం మంత్లీ కింద. అంకుల్ కి జస్ట్ ఊరికే ఫోన్ చేసి, మనం ఇది లింక్ అయితే వదులుకోలేదు కదా, డైలీ తిప్పుతుండే.
అయితే వీళ్ళకి ఫోన్ చేసిన, అంకుల్ ఎంత ఉంది అమౌంట్, ఇలా కావాలి అంటే, అరే 10 lakhs ఎందుకు టెన్షన్ పడుతున్నావు, నువ్వు అమౌంట్ ఉంది ఇక్కడ, నేను పంపిస్తా అని అదే సేమ్ డే నైటే నాకు పంపించేశారు. మేము ఇక్కడ 10,000 ఇచ్చిన రోజు నైటే మా ఇంటికి డబ్బులు వచ్చినాయి. వెంటనే బిల్డర్ కి ఫోన్ చేసి రేపు అగ్రిమెంట్ పెట్టుకుందామండి అంటే 2 lakhs ఇవ్వను అన్నాడు కదా అగ్రిమెంట్, 2 lakhs అయితే చెయ్యనండి అని అన్నారు. మీరు చెప్పారు కదా అంత క్లియర్ గా, మళ్ళీ ఎలా అంటాను అనుకున్నానండి, రేపు అగ్రిమెంట్ చేసుకుందాము అని చెప్పి చెప్తే 10 lakhs రెడీ అండి అమౌంట్, ఇప్పుడు వచ్చి తీసుకెళ్తారా మార్నింగ్ తీసుకుంటారా అనేసి. ఆయన షాక్ ఒక్కసారి, ఎందుకంటే మేము వచ్చిన పొజిషన్ కి అసలు ఇల్లు కొంటామని ఆయన అనుకోలేదు. అట్లా అయింది. ఎందుకంటే నేను ఒకసారి చూసెళ్ళి నేను నాకు వద్దని వెళ్ళిపోయినా, ఆమె వచ్చి నాకేమో ఇది నీకు ఉండే ఏరియా కాదు, నీకు సెట్ అవ్వదు ఈ ఏరియా, ఇదంతా స్లమ్ ఏరియా, అది ఇదని నాకు చెప్పేసి, సరే నేను డ్రాప్ అయిపోయినా, నేను హాస్పిటల్కి వెళ్ళినా వాళ్ళ తమ్ముడిని తీసుకొచ్చింది ఇదే ఇంటికి కొనియాలి అనేసి. నాకు బిల్డర్ ఫోన్ చేసి చెప్పాడు, నువ్వేమో వద్దన్నావు, ఆమెమో వాళ్ళ తమ్ముడు వచ్చిందని. అక్కడ కొంచెం మైనస్ అయిపోయింది, ఇదేదో కొంచెం తేడా ఉంది అని. నేను ఇంకా ఆమెకు చెప్పలేదు అడ్వాన్స్ ఇచ్చింది ఏంటి అంటే, చెప్పే టైం రాలేదు నాకు. నైట్ ఇక్కడ మాట్లాడా, మార్నింగ్ నైటే క్యాష్ వచ్చింది, మార్నింగే ఇన్న దగ్గర అగ్రిమెంట్. ఇంకా ఆమెతో మాట్లాడే కన్వీనియన్స్ నాకు టైం రాలేదు, ఎదురు పడలేదు, టైం సరిపోలేదు, లేకపోతే చెప్పేదాన్ని, టైం దొరకలేదు. ఈ అగ్రిమెంట్ అయిపోయింది. మా మామయ్య గారిని పిలిచాను, ఇంకా పెద్దది ఆయన కదా, మా మమ్మీ డాడీ ఊర్లో ఉంటారు. 10 లక్షలు తీసుకెళ్ళా మా మమ్మీ డాడీకి, మా మామయ్య గారికి ఇచ్చాను. మీరే పెద్ద కదా మామయ్య, మాకు ఉన్నది మీరే అగ్రిమెంట్ మీరే ఇవ్వండి అంటే, అదేంటమ్మా మేము ఏమి ఇవ్వలేదు, నీ కష్టం మాకే. లేదు లేదు మేము ఏది చేసినా మీరే కదా, ఇల్లు కొంటున్నామంటే మీరే దానికి ఇంకా తీసుకోండి. ఆయనే పాపం అమౌంట్ కట్టి అగ్రిమెంట్స్ అంతా అడ్వకేట్ దగ్గర చేయించి అంత బాగానే అయింది. అగ్రిమెంట్ చేయించుకొని ఇంటికి వచ్చాక అక్కడికి చెప్పా, ఇట్లా ఇంకా చూడాలి ఆమె టెన్షన్, ఇంకా స్టార్ట్ గొడవలు. ఎట్లా అంటే నా తరపు నుండి ఒక 8 మంది చిట్టీలు ఉన్నాయి, వీళ్ళకి చిట్టీలు ఇవ్వడం ఆపేసింది. గోల్డ్ ఇంకా గోల్డ్ కూడా పెట్టిన ఈ గొడవలు స్టార్ట్ అవుతున్నప్పుడు కదా, అది ఎండింగ్ సీన్, గోల్డ్ విషయం ఎండింగ్ లోకి వచ్చేసింది ఈ సీన్ అంతా. ఎట్లా అయిపోయింది, ఆహా ఇది అడ్వాన్స్ ఇచ్చేసింది. ఆయన కూడా ఇంకొకటి ఏంటంటే, సరే అడ్వాన్సే కదా ఇచ్చింది, ఇంకా కట్టాలి కదా 30 లక్షలు, ఎక్కడి నుంచి కడుతుంది నేను చిట్టీలు ఇవ్వకపోతే అన్నట్టు ఇక స్టార్ట్ చేసింది. అక్క మరి నాకు టైం దగ్గరకు వస్తుంది, నువ్వు చిట్టీలు ఇవ్వాలి కదంటే, ఏం కాదు నువ్వు రిజిస్ట్రేషన్ పెట్టేసుకో, నేను చిట్టి డబ్బులు ఏముంది ఇస్తానని. ఈ మంత్ కమిట్మెంట్ ఉన్న చిట్టీలు ఏం చేసింది, వేరే వాళ్ళు అడుగుతున్నారు, నువ్వు ఈ మంత్ ఒక్కటి అడ్జస్ట్ అవ్వు అనేసి తను. అరే ఇదేంటిది, నాకేమో లోన్, నేను అసలు లోన్ కూడా ట్రై చేయలే, మా బిల్డరే జస్ట్ పేపర్లు ఇస్తే ఆయనే ట్రై చేసి ఆయనే చేస్తే 40 లక్షల లోన్ వచ్చింది. ఓకే, ఇదేంటి అమ్మో 40 లక్షలు అంటే నాకు అసలే అప్పంటే భయం. ఈ 40 లక్షలు నేను ఎక్కడ కట్టను, ఇంత అమౌంట్ అని, వద్దొద్దు నాకు ఈ టెన్షన్ ఏం పెట్టద్దు, మీరు నాకు ఎంత కావాలో అంతే తీసుకుంటా ఆగండి అని చెప్పేసి ఆ లోన్ అలాగే ఆఫ్ చేసి ఈమెను అడిగిన గట్టిగా అడిగితే, ఆహా నా దగ్గర ఇప్పుడు వెళ్ళవు అనేసాను. అరే నేను మెయిన్ నిన్ను నమ్మే కదా నేను ఇక్కడ స్టెప్ తీసుకున్నది అంటే, నా దగ్గర ఇప్పుడు లేవు, నువ్వేం చేసుకుంటావు నాకు సంబంధం లేదనేసి ఒక్కటేసారి ఫీజులు అవుట్. నాకు ఏం చేయాలో తెలీదు. మా మమ్మీ డాడీ వాళ్ళు అయితే డే 1 నుండే చెప్తున్నారు, నీకు అక్కడ ఇల్లు ఎందుకు, ఇది మనకు అవసరం లేనిది, అది తెలంగాణ ఏరియా, నువ్వు ఆంధ్ర పిల్లవి, నీకు ఎందుకు అక్కడ, నీకు ఇవన్నీ అవసరమా, నీకు ఉన్న దాంట్లో ఏదో ఉండొచ్చు కదా, ప్రశాంతంగా రెంట్కి ఉండొచ్చు కదా. ఎందుకంటే వాళ్ళు ఎఫెక్ట్ చేయలేరు, అమౌంట్ లేదు మాకు, ఏదో చిన్న పనులు చేసుకునే వాళ్ళు అమ్మ నాన్న, ఒక ఎకరం పొలం లేదు, ఏం లేదు, డాడీ ఆటో నడుపుతారు, మమ్మీ పనికి వెళ్తుంది. సడన్ గా 20-30 లక్షలు అంటే ఎక్కడి నుంచి తెస్తాం, అసలు అంత అమౌంట్ విని కూడా ఉండం మేము. ఏం చేయాలి, ఎట్లా చేయాలి, అసలు టెన్షన్ అవుతుందో పక్క నుండి. ఉన్న గోల్డ్ ఆమెకే ఇస్తుంది, ఏం చేయాలి ఏం అర్థం కావట్లే, ఏం చేద్దామని. కానీ నాకు దేవుడు ఉంటారంటారు చూసారా, అలాగా చేసిన పూజలు ఎక్కడికి పోవనేసి అన్నట్టు ఈ లోన్ వచ్చింది. లోన్ తీసుకోవచ్చు, అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. లోన్ తీసుకుంటాం బానే ఉంది, రేపు కట్టేది 40,000 చిల్లర, 40 లక్షలు తీసుకుంటే 44 లక్షలు ఏమో లోన్ వచ్చింది. 44,800 సమ్ ఏదో ఈఎంఐ కట్టాలి, నెల ఈఎంఐ అంటే 20 సంవత్సరాలు. ఏందది, మనం ముసలోళ్ళం అయిపోతాం, అది కట్టేదేనా? మనకి సడన్ గా ఏమన్నా అయితే పిల్లల పరిస్థితి ఏంది, వాళ్ళ మీద వదిలేసిపోయిన వాళ్ళమే కదా ఈ అప్పు. ఈ బాధ్యత అంతా ఏంది, అసలు ఏంటి, పోనీ ఈయనేమన్నా హెల్ప్ చేస్తారా, ఈయన అడిగాను, మరి ఏమన్నా హెల్ప్ చేస్తారు, నాకెవరు ఇవ్వరు డబ్బులు, నువ్వు నన్ను అడగొద్దు, నువ్వు పెట్టుకున్నావు నువ్వే టెన్షన్ పడు అని ఈయన. ఇదేంటి అనవసరంగా పెట్టుకున్నట్టున్నా అని నా టెన్షన్ నాదే. ఆ టైంలో ఇంకా మా ఫ్రెండ్స్ ఇంకా కొందరు ఉన్నారు నాకు ఫ్రెండ్స్, మా లక్ష్మక్క అట్లా కొందరు ఉన్నారు.
లేదే చేసిన మంచి ఇటు నుంచి చేసిన హెల్ప్ కన్నా ఇంకొకటి సైడ్ నుండి వస్తుంది అంటారు చూసారా, వాళ్ళు లేదు నా దగ్గర గోల్డ్ ఉంది పెట్టుకో, ఇది ఉంది, వాళ్ళ దగ్గర ఎంత అయితే అంత హెల్ప్ చేశారు నాకు. నేను ఇస్తానో ఇవ్వనో తర్వాత విషయం, వాళ్ళు చాలా కాక నేను బయట ఇచ్చిన అమౌంట్ కూడా టైంకి వచ్చినాయి. నేను ఇచ్చిన అమౌంట్ కానీ నాకు టైంకి రావాలంటే కొద్దిగా ఇబ్బందే కదా. ఆ టైంకి రావడం, అసలు అవలీలలుగా ఇల్లు కొనేసుకోవడం, రిజిస్ట్రేషన్ అయిపోవడం అన్ని జరిగిపోయినాయి. ఈ రిజిస్ట్రేషన్ బిల్డర్ ని పిలిచాము, బిల్డర్ ని పిలిచి నా దగ్గర 2 lakhs తక్కువ అవుతాయి, ఎందుకు ఈ 22,30,000 తీసుకున్నా లోను, నాకు అంతే చాలు అనేసి. ఎందుకంటే మళ్ళీ అందులో 1 lakh ఫంక్షన్ కి, దాంతో కలిపి లోన్ తీసుకున్నాం. 1 lakh ఫంక్షన్ పక్కన పెట్టుకున్నాక ఈ 22 lakhs ప్లస్ నా దగ్గర ఉన్నాయి మొత్తం కలిపి తీసుకున్నాం. బిల్డర్ నైట్ రమ్మనేసి మొత్తం ఇచ్చేసా. ఇచ్చి బిల్డర్ కి చెప్పిన నా దగ్గర 2 lakhs తక్కువ పడుతుంది, అది ఎందుకు రిజిస్ట్రేషన్ కోసం. నువ్వు ఓకే 2 lakhs నాకు ఇల్లు అప్పుడు కంప్లీట్ అవ్వలేదు, హ్యాండ్ ఓవర్ చేసే టైంకి నేను నీకు ఇస్తా 2 lakhs చెక్ ఇస్తా నీకు షూరిటీ కింద. నువ్వు ఇల్లు నాకు ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదు కదా, 1 month టైం పడుతుంది అంటున్నావు కదా, నేను 1 week లో నీకు 2 lakhs ఇస్తా, మరి తీసుకో అని చెప్పేసి చెప్పిన. మీరు 44 లక్షలు ఇస్తున్నారు మేడం, 2 లక్షలకి నమ్మలేనా మిమ్మల్ని అనేసి మంచి చక్కగా నైట్ చెప్పారు, అమౌంట్ తీసుకున్నారు, వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ చలాన్ కట్టుకున్నాను, అంతా అయిపోయింది. ఈ గ్యాప్ లో అరుణ ఆయనకి ఏం స్టోరీ చెప్పిందో తెలియదు. రిజిస్టర్ ఆఫీస్ కి వచ్చిన తర్వాత మీరు 2 lakhs కట్టలేరంట, ఇది అంతా అప్పు చేశారంట ఎక్కడెక్కడో అని చెప్పేసేసి బాగా మాటలు అనేసాడు. ఇదేంటిది, నువ్వు ఇప్పుడు ఏంటి అంటే నాకు ఆ 2 lakhs ఇస్తేనే రిజిస్ట్రేషన్ కి సంతకం పెడతానంటాడు బిల్డర్. అరే నువ్వు ఇల్లే ఇంకా కంప్లీట్ చేయలేదు కదా అంటే, లేదు నేను అన్న టైంకి కంప్లీట్ చేస్తా, మీరు రిజిస్ట్రేషన్. అరే నువ్వు అడిగాను కదా, నేను అక్షయ తృతీయ రోజే ఇల్లు రిజిస్ట్రేషన్ అయింది, అక్షయ తృతీయ రోజే నువ్వు మనం మంచిగా ఉంది అనేసే కదా, లేకపోతే నేను ఇంకొక వారం ఆగి పెట్టుకుందును, పోయేదేముంది రిజిస్ట్రేషన్ 1 week ఆగి పెట్టుకుందును అంటే, నాకు అవన్నీ చెప్పొద్దు, మీరు నా డబ్బులు కట్టండి మీకు సంతకం పెడతాను. ఓకే రైట్, అది ఏం ఉండో సరే ఓకే రైట్. 9 o'clock వెళ్ళాం మేము రిజిస్టర్ ఆఫీస్ కి, ఇక్కడే కూర్చో, నీ డబ్బులు ఇచ్చాక సంతకం పెట్టి కదులు అంటే, లేదు నేను మేము పని లేక ఇక్కడ కూర్చున్నామా, మాకు కూడా పనులు ఉన్నాయి, కూర్చో ఇక్కడే కూర్చో అని చెప్పేసి కూర్చోబెట్టేసిన. మా మామయ్య వచ్చారు, మా మామయ్యకి చెప్పిన, మామయ్య ఈయన ఇక్కడి నుంచి కదలొద్దు, తినొద్దు, ఏమొద్దు, డబ్బులు ఇచ్చినాక సంతకం పెట్టినాక నువ్వు బయటకు గడగలాలి, ఇక్కడి నుంచి ఇక్కడే కూర్చో అని చెప్పి ఇంకా ఫ్రెండ్స్ కి ఫోన్లు చేసి, ఒక్క ఫ్రెండ్స్ తో లాభం ఒక్క ఫ్రెండ్స్ తో నష్టం అంటారు చూసా, అలాగే ఉన్న వాళ్ళని కొంచెం అడిగి, ఆ టైంలో నాకు ఇచ్చిన వాళ్ళు సునీలు, రామారావు గారు, ఇట్లా కొందరు ఉన్నారు ఫ్రెండ్స్, అనూప్, వీళ్ళంతా మాకు హర్ష, ఇట్లా కొందరు ఫ్రెండ్స్ ఉన్నారు, వీళ్ళంతా బల్గంపేట బ్యాచ్ అనమాట. శ్రీధర్ అయితే పాప మా అబ్బాయికి ఒక కన్ను ఉండదు, వాటర్ అమ్ముతారు డైలీ, క్యాన్ 5 రూపాయలు 30 రూపాయలకి అమ్మే క్యాన్, నా దగ్గర అయితే డబ్బులు లేవు అక్క, ఉంగరం ఉంది, నువ్వు ఇది పెట్టేసుకుని డబ్బు, అలా ఎవరికి తెలిసిన డబ్బులు వాళ్ళు తెచ్చారు 2 lakhs. అందులో 10 రూపాయల నోట్లు కూడా ఉన్నాయి. లెక్కేసుకో అంటే, లేదు నాకు ఇప్పుడేం అవసరం లేదు, నేను లెక్కేసుకోను, నాకు నమ్మకం ఉంది. నాకు నీ మీద నమ్మకం లేదు, నీకు నా మీద నమ్మకం ఉంది కానీ నాకు నీ మీద నమ్మకం లేదు. రేపు పొద్దున్న తక్కువ వచ్చినాయి అంటే ఎవరు నమ్మాలి, లెక్కే కూర్చో అని చెప్పి కూర్చోబెట్టి లెక్కేపిచ్చి రిజిస్ట్రేషన్ అయ్యి బయటకు వచ్చి 7:30 నైట్ షట్టర్స్ క్లోజ్ చేసి రిజిస్ట్రేషన్ అయింది. బయటకు వచ్చాక ఏడ్చాను చూడండి, ఒక ఏడుపు, నాకు అది ఏడుపా సంతోషమో కూడా తెలియదు. ఆ ఏడుపు బయటకు వచ్చినాక వర్షంలోనే వెళ్ళిపోయింది, వర్షం ఫుల్. ఎందుకంటే ఎవ్వరు హెల్ప్ లేదు, ఊరు నుండి వచ్చాను, అటు హస్బెండ్ ఇవ్వలేదు 1 రూపీ, అత్తగారు లేదు, మా అమ్మ వాళ్ళు లేదు, అసలు ఎలా చేస్తాను ఏంటి, ఏ చిన్న మిస్టేక్ చేసినా పిల్లల ఫ్యూచర్ ఆగమైపోతుంది, అసలు చాలా రాంగ్ స్టెప్ తీసుకున్నానని చాలా భయపడిపోయాను నేను. అలాంటి టైంలో అమ్మో రిజిస్ట్రేషన్ అయ్యంగానే అసలు ఏడుపు ఆగలేదు నాకు. అమ్మయ్య అయిపోయింది. ఇంకా నాకు రిజిస్టర్ ఆఫీస్ లో టార్చర్ చూపించాడు కదా, నాకేందంటే ఎవరు ఏది ఇస్తే అది తిరిగి ఇచ్చేయడం చాలా అలవాటు. ఎవరు ఏది ఇస్తే అంతే స్పీడ్ గా తిరిగిస్తాను. నాకు ఇక్కడ 1 month టైం ఉంది కదా, అయినా ఇల్లు ఇవ్వాలి కదా, నాకు అవసరం లేదు, నేను ఎందుకు ఆగాలి, నేను మొత్తం అమౌంట్ నీకు ఇచ్చాను, నువ్వు ఎలా, నేను ఎందుకు 1 month అవుతానని గృహ ప్రవేశం డేట్ పెట్టించేసాను. 1 week టైం, ఆ టైంకి నాకు వర్క్ అవ్వాలి. గేట్ పెట్టలేదు, దర్వాజా ఏం లేదు, పైన వర్క్ నడుస్తుంది, ఫ్లోర్ చేయలేదు, ఏం చేయలేదు, కానీ నాకు మొత్తం కావాలి.
నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు, డే చేస్తావు నైట్ చేస్తావు ఏం చేస్తావు, 1 week లో అవ్వదంటే కాదు. నువ్వెలా నీ ముఖం మీద నేను 2 లక్షలు పడేసాను, నువ్వు మనిషివే కదా, అన్నమే కదా తింటున్నావు, నా ఇల్లు నాకి అని చెప్పేసి నేను కొట్లాట ఫుల్. అయ్యా టార్చర్ ఎలా ఉంటుందో చూపించిన ఆయనకైతే మాత్రం. అయిపోయింది బానే ఇది ఇలా ఇంటి స్టోరీ ఇలా అయిపోయింది. గృహప్రవేశం ఇది అయింది. గృహప్రవేశం ఇచ్చాడా మేడం మరి బిల్డర్? ఇచ్చాడు. ఎవరికోసం ఇస్తాడు? మనకు అంత టార్చర్ చూపించినప్పుడు మనం ఎందుకు వదిలేస్తాం? ఎవరికోసం ఇవ్వాలి? గృహప్రవేశం ఇంకా రేపు పొద్దుననగా నైట్ కూడా వర్క్ చేయించాను నేను ఆయనతో. వదిలిపెడతానా అస్సలు? అమ్మో చాలా చూపించిన టార్చర్. మరి ఈ బిజినెస్ మేడం ఇంకా ఈ ఫైనాన్స్ కాకుండా కంట్రీ క్లబ్ లో కూడా బిజినెస్ ఎంట్రీ అది ఇంకొక స్టోరీ. అది ఎలా అంటే ఇంతే, ఈ బిజినెస్ నడుస్తున్న టైంలోనే మనం ఫైనాన్స్ నడుస్తుంటే ఇట్లనే ఒక మల్లిక అని ఒక నా ఫ్రెండ్ బల్గంపేటలోనే ఉంటది, తను కూడా యాక్చువల్ తను వచ్చి ఫైనాన్స్ కావాలక్క అని అడిగింది. మనం చేసేదే అది పని, ఫైనాన్స్ కావాలి. ఎట్లా ఏంది ఎందుకు అని అంటే ఇట్లా కార్డ్స్ ఆడతారు, దాంట్లో ఫైనాన్స్ పెట్టాలి, ఇదంతా నాకు చెప్పద్దు, ఈ గజిబిజి గందరగోళం ఇవన్నీ నాకెందుకు, నువ్వు ఏం చేసుకుంటే నాకెందుకు, నాకు టైంకి డబ్బులు, నేను నీకు డబ్బులు ఇస్తాను, నువ్వు నాకు టైంకి డబ్బులు. తను పాపం ఎన్నోసార్లు చెప్పాలన్నారు కానీ మన మైండ్కి ఎక్కించుకోం. నాకు ఎంత వరకు కావాలో అంతే కావాలి, ఎక్కువ అవసరం లేదు నాకు. సరే బానే ఉంది. తను అమౌంట్ తీసుకోవడం, మనం అప్పుడు దాకా మంత్లీ వీక్లీ ఇచ్చేవాళ్ళం. ఇది బాగుంది. ఎట్లుందంటే డైలీ పేమెంట్స్, డైలీ 1 lakh తీసుకోవాలి. కంట్రీ క్లబ్ లో ఫినాన్స్ డైలీ అసలు వడ్డీ 2 ఇచ్చేసేవాళ్ళు. అంటే మార్నింగ్ ఇస్తే మనకి ఈవినింగ్ ఇచ్చేసేవాళ్ళు, అసలు వడ్డీతో కల్పించేవాళ్ళు. ఇదేదో బాగుంది. ఇక్కడ ఇస్తే మనం డైలీ కూడా ముందుకెళ్ళరు. నాకేం సంబంధం లేదు, నేను నీకు డబ్బులు ఇస్తున్నా అంతవరకే, నువ్వెవరో నేనెవరు నాకెందుకు, నువ్వు ఏం చేసుకుంటే నాకెందుకు, నువ్వు నాకు తెచ్చి అంతే. తీసుకునేదాన్ని కాదు నేను. మళ్ళీ అదేదో చేసుకొని అవేమో అయినా అసలే కార్డ్స్ అంటున్నారు. ఫస్ట్ నుండి ప్రతి ఒక్కళ్ళకి ఎవరమైనా కార్డ్స్ అంటే కొంచెం నెగిటివ్ నే ఉంటుంది కదా, అక్కడ ఏం జరుగుతుంది ఏంది మనకు తెలీదు. కానీ మనం ఆలోచించేది ఏంటి, కార్డ్స్, అమ్మో ఇది పేకాట అంటే ఇంకా అది ఎవరిమైనా ఆలోచిస్తాం, నెగిటివ్ కే వెళ్ళిపోతుంది. ఎందుకంటే మొన్న మార్కెట్ అది, అందులో అది ఏంది అన్నది దిగినోడికే తెలుస్తుంది దాని లోటుపాట్లు ఏంటి అన్నది. అయితే ఆల్మోస్ట్ 6-7 months నడిపించాను అమ్మాయితో బిజినెస్. నేను నడిపించిన తర్వాత అమ్మాయి ఎంతైనా ఒక ఆడపిల్లలు అంటారు చూసారు, ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి మైనస్. అమ్మాయికి పిల్లలు లేరు, అత్తమామల టార్చర్. ఈ టెన్షన్ కి అక్క ఇట్లా ఉంది నా పొజిషన్, నేను ఇంక ఇక్కడ ఉండలేను అక్క, నేను వైజాగ్ వెళ్ళిపోతాను అంటే సరే ఒక అమ్మాయిని అడాప్ట్ చేసుకున్నా. అమ్మాయికి లక్కీగా 3 days బేబీయే దొరికింది. సో అడాప్ట్ చేసుకున్నాను. ఇక్కడైతే గనక మనం ఇక్కడ ఉంటే గనక మనం తెలిసిపోతుంది కదా మన బేబీ కాదు అనేసి. సో అందుకని చెప్పేసి వైజాగ్ వెళ్ళిపోతాను అంది. వెళ్ళిపో, దానికేముంది, నా డబ్బులు నాకు ఇచ్చేసావు కదా అనేసి అంటే, లేదక్క మీరు ఇంత ప్రాంప్ట్ గా ఉన్నారు కదా, మీకు నేను నాకు ఎంతో టైంలో హెల్ప్ చేశారు, మీకు నేను ఒక రూట్ చూపిస్తాను. ఏం రూట్ చూపిస్తా అంటే, ఇట్లా టేబుల్స్ ఉంటాయి అక్క, ఇట్లా పెట్టాలి బిజినెస్, నువ్వు వినక్క, మేము చెప్తే వినమంటే, ఇవన్నీ నాతో కాదు, నా ఫ్యామిలీ వేరు, నా కథ వేరు, నువ్వేమో ప్లెయిన్ కార్డ్స్ అంటావు, అదంటావు ఇదంటావు, నేను అక్కడ రాను, నువ్వు ఒకసారి రా వచ్చి చూడు, నీకు నచ్చితే బిజినెస్ చేయి, లేకపోతే లైట్ అనేసి అన్నాను. సర్లే ఓకే పోదాం, ఏముంది ఖాళీ కూర్చొని ఇక్కడ సొల్లు కవర్లు వేసే బదులు పోదాం, ఒక్క పూట పోయేసి చూసుకుందాం అని చెప్పేసి వెళ్ళినాం. వెళ్తే డబ్బులు మనం టేబుల్ మీద పెట్టాలి, వాళ్ళు ఆడుకుంటారు, వాళ్ళకి మనకు అసలు మనల్ని డిస్టర్బ్ కూడా చేయరు, వాళ్ళదేదో వాళ్ళు ఆట ఆడుకుంటారు, వాళ్ళు ఇచ్చేస్తారు, మనం జస్ట్ బయట ఫైనాన్స్ ఇస్తున్నాము. అప్పుడు లీగల్ ఉండేనా మేడం? లీగలే, కంట్రీ క్లబ్ అన్ని లీగలే. అది ఎలా అంటే జస్ట్ టైం పాస్ గేమ్, అందరం టైం పాస్ గేమ్. ఎట్లా అంటే అంతా రిటైర్ పర్సన్స్ వీళ్ళంతా క్లబ్స్ కి వచ్చేవాళ్ళు కదా, అలా వాళ్ళు టైం పాస్ కి ఒక టేబుల్ పెట్టుకొని చిట్ చాట్ లోని ఇది ఒక ప్లేయింగ్ గేమ్ లాగా పెట్టుకునేవాళ్ళు అంతే. అదేదో టేబుల్ మీద పెట్టడం అంటే టేబుల్ మీద లైక్ 50,000 ఇట్లా 20,000 అని చెప్పి పెట్టేయాలా, అలా ఉంటుందా? యాక్చువల్లీ ఏం జరుగుతుంది అంటే, ఇది టేబుల్ అంటే ఎలా ఉంటుందంటే, మనకి ఒక టేబుల్ ఫిక్స్ చేస్తారు కంట్రీ క్లబ్ లో, ఇలా అనేసి ఒక టేబుల్ ఉంటుంది. ఈ టేబుల్ కి ఓనర్ కూడా వేరే ఉంటారు. ఇప్పుడు నేనున్న లైక్ ఈ టేబుల్ నేను కొనుక్కుంటాను, ముందే ఇన్వెస్ట్ చేస్తాను దీని మీద నువ్వు ఆడుతున్నావు, ఓకే బానే ఉంది, ఇంతవరకు నువ్వు ఆడింది ఎలాగో మాకు వస్తుంది, ఎందుకంటే మా టేబుల్ ఇన్కమ్ మాకు వస్తుంది. బట్ ఇంకా దానికి ఇప్పుడు నువ్వు సడన్ గా ఆడుతున్నావు, నువ్వు ఒక లాయర్వి, అంత వివిఐపీస్ ఆడుతుండే, ఒక లాయర్వి,
నువ్వు ఎంతవరకు క్యాష్ తెచ్చుకుంటావు, ఇది అందరికి ఇల్లీగల్ అని తెలుసు కదా. అంటే లైక్ ఇది కొంచెం బ్యాడ్ హ్యాబిట్ అనుకుంటారు కదా, ఆడేవాళ్ళు ఎలాగైనా కొంచెం భయం ఉంటది కదా. సో క్యాష్ క్యారీ చేస్తారు మెయిన్. ఆ క్యాష్ ఎంత లిమిట్ తెచ్చుకుంటారు, 1 lakh 50,000 అంతవరకు ఆడేస్తారు ఆ టేబుల్ మీద. ఇంకా ఎక్సెస్ కావాలంటే ఎవరిని అడగాలి, ఆన్ ది స్పాట్ ఉన్న ఫైనాన్సర్లు. వాళ్ళ వీక్నెస్ ని మనం క్యాష్ చేసుకోవడం అంతే, అంతకు మించి ఏం లేదు అక్కడ. ఇప్పుడు నాకు ఎక్సెస్ ఒక 20 కావాలంటే నేను పలానా మనీ గారిని వచ్చి అడగాలి? నేను అడగను, నాకు సంబంధం ఉండదు. నా దగ్గర వర్కర్స్ ఉంటారు కదా, ఆల్రెడీ ఆ టేబుల్ కొనుక్కున్నప్పుడు అక్కడ సర్వింగ్ అవన్నీ ఉంటుంది కదా, అక్కడ వర్కర్ ఉంటారు కార్డ్స్ వేయడానికి అంతా. సో ఆ సర్వెంటే మనకి ఇచ్చేస్తారు, మనం ఎక్కడ ఎక్స్పోజ్ అవ్వం. మ్యామ్ ఇది కంట్రీ క్లబ్ లో టేబుల్స్ అంటున్నారు కదా, యాక్చువల్లీ ఏంటిది అది టేబుల్ సిస్టమ్ అంటే? టేబుల్ అంటే ఇంకా ప్లేయింగ్ కార్డ్స్, అందరం టైం పాస్ ఆడుకునే గేమ్ అది. యాక్చువల్లీ మాకు ఐడియానే లేదు అంటే ఏంటి అని, కొంచెం బ్రీఫ్ చెప్తారా అని చెప్పేసి. బిజినెస్ ఎలా ఉంటుంది అని. బిజినెస్ కావాలా, కార్డ్స్ గురించి కావాలా? కొంచెం కార్డ్స్ కోసం ఇన్ఫర్మేషన్, తర్వాత బిజినెస్. ఎందుకంటే మనం మీరు బిజినెస్ చేసింది అందులో, బిజినెస్ బాగుంది కదా. బట్ జోక్ ఏంటంటే అసలు ఆ కార్డ్స్ గురించి నాకు కూడా తెలియదు. జోక్ అదే హైలైట్ జోక్. ఓకే, ఎన్ని కార్డ్స్ ఉంటాయండి ఇవన్నీ మనకు అసలు ఐడియా కూడా లేదు. షెడ్యూల్ ఓన్లీ బిజినెస్ గురించి అడిగితే చెప్తా. ఓకే, బిజినెస్ ఎందుకంటే ఫైనాన్స్ బిజినెస్ అది అయిపోయింది ఇంతవరకు, అండ్ తర్వాత బొటిక్ బిజినెస్, దాని తర్వాత శారీస్ బిజినెస్, ఇప్పుడు మనది కంట్రీ క్లబ్ బిజినెస్. ఈ బిజినెస్ ని మనం చెప్పుకోవాలి. ఇప్పుడు బిజినెస్ అంటే ఇంకా అది ఎలా అంటే చెప్పాను కదా, మల్లిక వీళ్ళ దగ్గర నుండి వెళ్ళింది మనం. అది జస్ట్ ఒక ట్రయల్ పార్ట్ అనుకోండి. ఇంకా అలా వెళ్ళినాం మనం. పూర్తిగా నేను దిగాను అన్న టైం ఏంటంటే 2015 టైం అనుకుంటా, 15-14 టైంలో మనం బాగా అంటే అసలు ఇది ఏంటి, ఇది ఎలా పెట్టాలి, ఏంటి ఎలా తీసుకోవాలి, దీన్ని ఏం చేయాలి అంటే అప్పుడు మనం టేబుల్స్ కొనుక్కోవాలి ఇవన్నీ అన్నారు. ఈ టేబుల్స్ కొనుక్కోవడానికంటే అంతంత ఇన్వెస్ట్మెంట్ మనం ఎక్కడ చేస్తాం, చేయడం కష్టం కదా. అప్పటికి మాకు సొంత ఇల్లు కానీ ఏం లేకుండా ఉండే. బిజినెస్ లో నేను స్టార్ట్ అయినప్పుడు మాకు హౌస్ కూడా లేదు. సరే మనక ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారో, రేపు ఏదన్నా మీరు ఎలా భయపడతారో ప్లేయింగ్ కార్డ్స్ అనగానే, పేకాట తెలుగులో చెప్పాలంటే పేకాట. ఈ పేకాట అనగానే ప్రతి ఒక్కరం భయపడతాం కదా మనం. అట్లనే నాకు కూడా భయమే ఉంటది కదా, అరే మగాళ్ళకే లేవు మన ఇళ్లలో అలవాట్లు, మళ్ళీ ఇది ఎక్కడి నుంచి వచ్చిందా అనేసి. కనీసం ఎవరికైనా చెప్పాలన్నా నువ్వు ఏం చేస్తున్నావు అంటే నాకు షాప్ ఉంది లేదా ఫైనాన్స్ చేస్తున్నా, ఇది బానే ఉంది. పేకాట అంటే ఏం చెప్తావు, నేను పేకాటలో డబ్బులు ఇస్తున్నా అంటే చెప్పుకునేది కూడా కాదు కదా అన్నట్టు కొంచెం నేను నెగిటివ్ థాట్ లోనే ఉన్నాను. అంటే కాదు ఇది కూడా లైసెన్స్డ్ మనకు అప్పుడు హైదరాబాద్ లో కూడా లైసెన్స్ ఉంది, ఈ ప్లేయింగ్ కార్డ్స్ కి లైసెన్స్ ఉంది, క్లబ్లకి కంట్రీ క్లబ్లు ఇవంతా. సో ఇది ఎట్లా అంటే ఓన్లీ ఈవినింగ్ టైమే గేమ్ ఉండేది. సాటర్డే సండేస్ వచ్చేసి మనకు ఆంధ్రా నుండి వచ్చేవాళ్ళు బాగా. ఇంకా అసెంబ్లీ టైంలో అయితే ఇంకా ఎక్కువ ఉంటుండే, మనకు ఆ వర్క్ ఈ వర్క్ అని చెప్పి ఆడేవాళ్ళు బాగా వస్తారు. సో ఇది ఎట్లా ఉంటదంటే మనం ఒక టేబుల్, ఇప్పుడు ఇదే టేబుల్ అనుకుందాం బై సపోజ్, దీని మీద ఒక 10 మంది మనం కూర్చొని ఆడుతుంటాం. నువ్వు ఒక అమౌంట్ అనుకొని వస్తావు, ఒక 50,000 లేకపోతే 1 lakh ఏదన్నా. ఆ అమౌంట్ నీ దగ్గర అయిపోయింది ఆన్ ది స్పాట్. అప్పుడు మనకి ఏటీఎంస్ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి, ఇప్పుడు అంటే ఏటీఎంస్, గూగుల్ పేలు, ఫోన్ పేలు టక్ మన వెళ్తున్నాయి. అప్పుడు ఏముంది, క్యాష్ టు క్యాష్, నీ దగ్గర క్యాష్ ఎంత, నా దగ్గర క్యాష్ ఎంత, ఇది. ఆ టైము సరే ఎవరు ఆ టైంలో ఎవరు ఉన్నారు, ఆ టైంలో ఫైనాన్సర్లు ఉంటారు అక్కడ. అయ్యా ఇవి ధర్మ వడ్డీలు ఉంటాయి అనుకోండి, అది వేరే మాట. వడ్డీలు పోయినా మార్నింగ్ ఇస్తే ఈవినింగ్ వరకు మనకి డబుల్ అయ్యి వచ్చేస్తుందా, లేకపోతే ఇంట్రెస్ట్ అసలు వరకు వచ్చేస్తుంది. కంప్లీట్ అమౌంట్ మన అమౌంట్ మనకి సేఫ్ కి వచ్చి ఎక్సెస్ మన ఖర్చులకి అమౌంట్ వస్తుంది హ్యాపీగా విత్ ఇన్ 1 day. 1 dayలోనే 1 hour కూడా వస్తాయి. మీరు నమ్ముతారో నమ్మరో, నీకు ఒక బయట వర్క్ చేసుకున్న కూలి పని చేసే మనిషికి డబ్బులు ఇచ్చినా వస్తాయో రావో నమ్మకంగా చెప్పలేం మనం. కానీ ఒక తాగుబోతోడికి ఒకటి, పేకాట ఆడేవాడికి ఒకటి డబ్బులు ఇస్తే ఆన్ టైం కి కాలింగ్ బెల్ కొట్టి మరీ వస్తాయమన్న డబ్బులు. ఓకే, అంత డెడికేటెడ్ గా పని చేస్తారు కాబట్టి మనకి అంత టైం. చాలా ప్రాంప్ట్ గా ఉంటారు అంతే అంటారు, చాలా ప్రాంప్ట్ గా ఉంటారు. ఓకే, మళ్ళీ అక్కడ వచ్చి తాగాలంటే ఆన్ ద టైం చేతిలో డబ్బులున్నా లేకపోయినా మాట నిలబెట్టుకున్నాం అనుకో,
లక్షలైనా ఇస్తాం కదా. ఓకే, మరి అది కానీ అంతే నాన్ సెన్స్ కూడా ఉంటది కదా మేడం, నువ్వు ఇచ్చిన దానికి ఎక్కువ తీసుకుంటున్నా అని తాగి ఎక్కువ లేదు లేదు అస్సలు ఉండదు 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 ఉండదు. ఈ ప్రతి బిజినెస్ లో చిన్న చిన్నవి చిల్లరగా ఉంటాయి అనుకో, బట్ మనం కంట్రీ క్లబ్ ఈ రేంజ్ లో పోయినప్పుడు ఆ కల్చర్ అనేది మనం చూడం కదా. మళ్ళీ అందరు వెల్ ఎడ్యుకేటెడ్, జస్ట్ టైం పాస్ కి అంత లాయర్లు, జడ్జ్లు, డాక్టర్స్ ఇలా ఉంటారు. ఇవి పూజా కార్యక్రమాలు అవన్నీ అవుతాయి కదా మేడం, మీరు డివోటీ కూడా ఇది మొత్తం పూర్తిగా వేరు. అండ్ ఇది క్యాసినో వచ్చేసి ఇది డిఫరెంట్. ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? అంటే ఎక్కడికి వచ్చినప్పుడు నాకు అర్థం, ఇప్పుడు డివోటీ మొత్తం మీరు దేవుడిలోనే ధ్యానం, పూజలు కంప్లీట్ దేవుడి దగ్గర చాలా నిష్టగా ఉంటారు కదా. పూజ దగ్గరికి వెళ్తే చాలా నిష్టగా ఉంటాను. అలాంటి మంచి మీరు ఇక్కడికి వచ్చేసరికి ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఫినాన్స్ అని, అందులోనూ క్యాసినో, ఇంకా అందరు ఎలా భయపడతారు. అక్కడ 2 వేరియంట్స్ కదా మేడం, మొత్తం డిఫరెంట్. అక్కడ ఇక్కడ 2 విధాలు వాస్తవం. కాకపోతే ఇది మనం బ్యాలెన్స్ ఎలా చేసుకుంటూ వచ్చామంటే, నేను వేరు అనుకోలేదు, ఇది నాకు ఒక పని అనే నేను అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఒక వర్క్ వెళ్తావు, నువ్వు మీది ఎలా, మీరు ఇప్పుడు ఒక జాబ్ యాంకరింగ్ చేస్తున్నారు, లేదా లైక్ ఇప్పుడు మనం టీచర్ గా వర్క్ చేస్తున్నారు, అలా ఇది నాకు వచ్చి దేవుడు ఇచ్చిన ఒక అవకాశం, ఇది నాకు ఇచ్చిన జాబ్. నా పని నేను చేసుకొని పోతున్నా. అలా అని చెప్పి దేవుడు సపరేట్ ఇది సపరేట్ అని నేను అనుకోను. పొద్దున్న లేసి నేను ఎలా పూజ చేసుకుంటున్నాను, అలాగే ఇక్కడ నేను, మీరు నమ్ముతారో నమ్మరో, అంత పెద్ద క్యాసినో పోయినా గానీ అక్కడ కూడా పూజ చేస్తాను నేను. ఓకే, నాది నేను నేను నా పని మీద నేను వచ్చాను. ఇప్పుడు నువ్వు ఒక ముస్లిం, రంజాన్ టైంలో నువ్వు కూర్చొని ఎక్కడ నువ్వు వర్క్ చేసే దగ్గర నమాజ్ చేస్తావు, ఒక క్రిస్టియన్ ప్రేయర్ చేస్తావు, మరి నాది పూజ, నేను గంట కొట్టుకుంటా, చేసుకోవాలి కదా. మరి అలాంటప్పుడు నువ్వు బోర్డు పెట్టుకోవాలి, వీళ్ళు మాత్రమే వచ్చి బిజినెస్ చేయాలని. బిజినెస్ ఇది దేవుడి విషయంలో అయితే చాలా కొట్లాడతా నేను. బిజినెస్ అదే అంటున్నా, టోటల్ గా డివోటీ, అసలు భక్తురాలు కొట్లాడతా. ఆ విషయంలో మాత్రం అసలు ఊరుకోను. మాకు అంత ఐడియా ఉంది కదా మ్యామ్, అందుకే మళ్ళీ బిజినెస్ వచ్చేసరికి సపరేట్ కదా. ఇంత క్లాసికల్ గా చూసిన మేడం ని మళ్ళీ వచ్చేసేసి కంప్లీట్ పాస్ట్ లైఫ్ ఉంటుంది అంటారు. ఉంటుంది కాదు, ఉంటుంది కూడా. ఇక్కడ డ్రింక్ అంటారు, అదంటారు, ఇదంటారు. ఇది మెయిన్ చాలా భయపడుతుండే చాలా నాళ్ళు. ఆల్మోస్ట్ నేను తెలంగాణలో ఈ క్లబ్ బంద్ అయ్యేంత వరకు కూడా మా మదర్ ఫాదర్ కి తెలియదు నేను బిజినెస్ చేస్తున్నానని. వాళ్ళ అల్లుడే సంపాదిస్తున్నాడు, వాళ్ళ అల్లుడే తెస్తున్నాడు, అండ్ మేమేదో చిన్న షాప్ పెట్టుకొని రన్ చేస్తున్నాను అన్నదే మా ఇంట్లో తెలుసు. ఇప్పుడు అమ్మ నాన్న వాళ్ళకి తెలుసా? ఇప్పుడు తెలుసు, అప్పుడు తెలీదు. అప్పుడు అంటే భయం కదా. ఇంకోటి ఏంటంటే, మా ఊరికి నేను సింగిల్ గా అప్పుడు బస్ లో వెళ్తుండే, ఇప్పుడంటే కార్లో, అప్పుడు బస్ లో వెళ్తుండే. మీ ట్రైన్ అయితే అసలు అలవాటు లేదు, బస్ కి వెళ్తుండే. ఆ బస్ కి వెళ్తే కూడా మా నాన్న టెన్షన్ పడిపోతుండే, అంత దూరం నుంచి బస్ లో ఒక్కతో వస్తుంది అనేసి భయం ఉంటుండే. ఇప్పుడు ఏంట్రా అంటే, ఇక్కడ నుంచి అక్కడ గోవా అవ్వాలి, ఇక్కడ రావాలి, పొద్దున వెళ్ళాలి, సాయంత్రం రావాలి. గోవా వరకు జర్నీ ఎలా స్టార్ట్ అయింది మేడం మరి మనకి? గోవా అంటే ఇదైతే కేసీఆర్ పుణ్యమే.